వీరకుమారా, నీ మేలు మర్చిపోలేం. ఏమీ ఆశ్చర్యం, మీ అందరికీ లోపించిన కళ్ళు తిరిగి వచ్చినాయి. వీరంతా ఎవరు? వీరెనమండగురు మంత్రగత్తెలు. మంత్రగత్తెల? అవును, అష్టక్షుబ్దిక అని వారి పేరు. మేమందరము రాకుమారుమే. ఈ క్షుబ్దికలు మమ్మలను కూడా మోసం చేసి తీసుకుని వచ్చి మా అందరికీ ఒక్కొక్క కన్ను పోగొట్టి మమ్ము బానిసలుగా చేసి హింసించారు. ఈ విగ్రహాన్ని నాశనం చేసి అగ్గివీరుడని పేరు పొంది మాకు విముక్తి కలిగించారు. అగ్గివీరుడా? అవును, విగ్రహంలోని అగ్నిని ప్రజ్వలింపజేసి దాన్ని నాశనం చేయటం ఒక అగ్గివీరునికే తగునట. అది నీ వల్ల జరిగింది. పోయిన మా కన్నులు మాకు లభించాయి. నేను మా నాన్నగారి దృష్టి కోసం బయలుదేరాను. మీ దృష్టి మీకు లభించింది, అది శుభసూచకమే. మా తండ్రి గారి దృష్టి కూడా లభిస్తుందన్న నమ్మకం నాకు కలిగింది. వస్తాను. సరే. నీ సమక్షంలో మా కుమారుని విడిచి వెళ్తున్నా. ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. జగజ్జనని, నా చిట్టి తండ్రి నీకు అప్పగిస్తున్నా. కంటికి రెప్పలా కాపాడమ్మా. నాయనా జయవీర, ఇంకా మేము వెళ్ళొస్తాం బాబు. నన్ను ఒక్కడిని విడిచి వెళ్ళిపోతారా అమ్మా? ఒక్కడినే అంటావేమిటి బాబు? సాక్షాత్తు మహాశక్తే నీకు తోడుగా ఉంది నాయన. నాయన, నీకంతా తెలుసుగా. ఈ గండం గడిస్తే నిన్ను ఇంటికి తీసుకుపోతాం. ఏడవకు నాయన. ఏడవకు బాబు. కానీ ఇక సమయం లేదు బాబు. నేను వెళ్ళొస్తాం బాబు. బాబు, ఏమిటి? నేను చంపుతానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా దగ్గర రాకు. ఎందుకలా భయపడతా బాబు? నీకేం భయం లేదు. నిజంగా నువ్వు నాకేమీ చెయ్యవా? ఏమీ చెయ్యి. నీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే చెప్తాను రా. బాబు, దూరం నుంచి అంతా చూశాను. నాకేం అర్థం కాదు. ఏమిటో తెలుసుకోవాలనే వచ్చాను. నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళు ఎందుకు వెళ్ళారు బాబు? నాకు ఒక గండం ఉందట. ఆ గండం తప్పించడానికి మా అమ్మ నాన్న ఇక్కడ దాచి వెళ్ళిపోయారు. గండమా? అవును, ఎక్కడో ఒక విగ్రహం ఉందట. ఆ విగ్రహం నాశనమైన 3 రోజుల్లో దాన్ని పడగొట్టిన వారి చేతిలో నాకు మరణం ఉంది. నిన్ననే ఎవరా విగ్రహాన్ని నాశనం చేశారట. ఆ సంగతి తెలిసి మా వాళ్ళు రహస్యంగా నన్ను ఇక్కడ దాచారు. చిత్రంగా ఉంది. ఆ విగ్రహం నాశనం చేసిన వాడి చేతిలో నీకు మరణమా? అవును, అలాగని నా జాతకంలో ఉంది. అవన్నీ పిచ్చి నమ్మకాలు బాబు. నీకే ఆపద? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అయితే ఈ 3 రోజులు ఇక్కడే నాతోనే ఉంటావా? అలాగే, తప్పకుండా నీతోనే ఉంటాను. నిన్ను మీ తల్లిదండ్రులకు అప్పగించే పెడతా. నువ్వెంత మంచివాడివి, ఎవరిలాగా వచ్చావు. ఓం ఆహా, భలేగా ఉంటావు. ఏసుకు తింటే బాబా.
ఉల్లికారం ఎట్టి ఉడకనిస్తే భలేగా ఉంటాది. అవును, ఆ మాట నేను విన్నాను. అయితే నువ్వు చాలా బాగా వండుతావు అన్నమాట. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదే? పేరు తెలియకుండా నీకు ఆహారం అవటం అన్యాయం. అవును, నా పేరు లంబకర్ణ. నీ పేరు? నా పేరా కుంభకర్ణమ్మ. నీ పేరు సానా బాగుంది. ఒక్క పేరేనా? అయితే నేను బాలేదా? ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ అందం చందం నేను ఎలాంటి దాన్నో తెలుసా? ఎనాటి దానివి? బాబు ఏమిటి అడుగుతున్నావు? చల్లేస్తున్నాను. మంట పెడతామా? మంచిగా ఉంటుంది. అవగా కర్రలు ఉన్నాయి, వడ్లు ఉంది. చీల్చేదా? నువ్వు కుర్రాడివి, నువ్వు వద్దు బాబు, కూర్చో. నేను వెళ్ళి పెళ్ళేసుకొస్తాను. బాబు 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 బాబు! అయ్యో భగవంతుడా, ఏమిటి ఘోరం! నా చేత ఎందుకింత పాపం చేయించావు? నవ్వుతున్నాను నన్ను అన్నా అని పిలిచిన పసి పాప నా చేతుల్లో మరణించేటట్లు ఆసేవా? కొండంత ఆశతో వాళ్ళ బిడ్డను దక్కించుకుందామని ఘోరం చూసి ఏమవుతారు, ఎంతని వినిపిస్తారు? బాబు నాన్నా, తెలియరా? వెళ్ళిరా. నాయనా. గండం తప్పలేదురా. ఎంత జాగ్రత్త పడి కూడా నిన్ను కాపాడుకోలేకపోయా బాబు. దైవ నిర్ణయం తప్పించడం మన తరం కాదురా. విచారించి ఏం ప్రయోజనం? ఊరుకో. మనస్సు దిగవు చేసుకో. అయ్యో నా తండ్రి. ఎంత ఘోరం జరిగిపోయింది. రాని పదరాని రుణం తీరిపోయింది. ఈ ముద్దుల మొగ నాకు ఇంకా కనిపించదు. రాని పదరాని. మాత, ఈ బాలుడి శరీరాన్ని భద్రంగా కాపాడే భారం నీది. బాబు, ఎలాగైనా సరే, ఎన్ని కష్టాలు పడైనా సరే నిన్ను బ్రతికించుకుంటాను బాబు, బ్రతికించుకుంటాను. మునీంద్ర, మునీంద్ర, దారి తప్పి ఈ కారడీలో తిరుగుతున్నాను. కస్తూరి నగరానికి దారి చెప్తారా? మునీంద్ర, 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 మునీంద్ర. నా ఏకాగ్రతను పక్కన చేశావు. ఎలుకవైన కాలు తీరిన నీవు ఎలుకవైపో. మునీంద్ర, ఇంత ఘోరంగా శ్రద్ధించకండి. అసలే కష్టాలతో అల్లాడుతున్నాను. ఇంకా నన్ను ఎందుకు బాధిస్తారు? రక్షించండి. అయ్యో, ఇక నాకేది దారి? కనికరించండి స్వామి. కన్నీళ్లతో మీ పాదాలు కొడుతాను. కనికరించండి స్వామి, కనికరించండి. నోరు జారిపోయింది, అనుభవించక తప్పదు. మునీంద్ర, నిరపరాధం, తెలియక అపరాధం చేశాను. జీవితం అంతా ఇలా గడపవలసిందేనా? ఈ శాపాన్ని మరణించండి. ఆసక్తి ఉంది. అయినా రాత్రులు ఎలుకగా మారి పగల మాత్రం నీవు యథాప్రకారంగా ఉంటావు. అంతకు మించి నేనేం చెయ్యలేను. నీకు మేలు కలుగుతుంది. వెళ్ళిరా. కమలం అయ్యా,
మీ కమండలో ఉన్న మంచి తీర్థం కాసిన ఎవరు అయ్యా మీకు దండం పెడతాను చచ్చిపోయేట్టున్నాను ఎవరో మిమ్మల్నేనండి అయ్యో పాపం ఇది ఎక్కడో చెవిటి గొడవలాగా ఉందే మనమే తీసుకుని తాగితే సరిపోలా గుమ్మగుమ్మలు గమగమ్మలు గమగమ్మలు గుమ్మగుమ్మలు ఏంటి వంటకాలు వాసన వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పా ఎక్కడా వాసన పళ్ళు పలహారాలు అరే నా కోసం పెట్టేస్తున్నారా వస్తున్నా వస్తా జిలేబీ లడ్డూలు అచ్చిపళ్ళు మామిడి పళ్ళు నీ దీక్షకు మెచ్చాను. సాక్షి వచ్చావా తల్లి ఎన్నాళ్లకు కనికరించావు ఏం కావాలి? ఈ కఠోర బ్రహ్మచర్య దీక్ష నుండి విముక్తి చేయి తల్లి ఈ శిలాసనం కింద ఉన్న అందాల బొమ్మతో నా వివాహానికి అనుమతి ప్రసాదించు మాత రుచిరాక్ష ప్రకృతికి విరుద్ధంగా వరం కోరుతున్నావు ఆ వరం నేను ప్రసాదించలేను. అంత అసక్తురాలమైతే నిన్ను నేనెందుకు ఆరాధించాలి నీ అనుగ్రహం నాకు అనవసరం వెళ్ళిపో నా కోరిక ప్రకృతికి విరుద్ధమని ఎలా సిద్ధించదో నేను చూస్తాను జై జ్వాలా జ్వాలిని ఎవడా నువ్వు ఏది నా సుందరి